ఓకే, ఇవాళ మన సెకండ్ రెసిపీ ఓట్స్ అండ్ మిల్లెట్ ఫ్లేక్స్ పారిజ్. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓట్స్ అండ్ మిల్లెట్ ఫ్లేక్స్ పారిజ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపండు, జామ్, ఓట్స్, బాజ్రా ఫ్లేక్స్, పాలు, పీనట్ బటర్, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు. స్టవ్ వెలిగించుకుందాం సుజిత. పాన్ పెట్టేసేయి. దీంట్లో మనం జస్ట్ ఒక స్పూన్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ సుజిత, ఇవి డ్రై రోస్ట్ చేసుకుందాం. నాట్ మచ్, జస్ట్ లైట్గా వేయించుకుందాం అంతే, ఎక్కువ అక్కర్లేదు. వేయించి పక్కన ప్లేట్లోకి తీసేసాయి. వేయించి పక్కకి తీసేసాయి. ఇవి ఆల్రెడీ నేను వేయించినవే మనం పెట్టుకున్నాం ఇక్కడ. అవి ఒకటే కొద్దిగా వేయించి చిటపట్లాడగానే పక్కన పెట్టేసుకుందాం. సో ఏంటి అన్ని విత్తనాలు తీసుకున్నారు? సీడ్స్ అనేవి నీకు మంచి ఫ్యాట్ ఇస్తాయి సుచిత. గుండె ప్రాపర్గా పనిచేయాలి అంటే మంచి కొవ్వు పదార్థాలు మనకు చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. మంచి కొవ్వు పదార్థాలు మనకి గింజల్లోంచి బాగా వస్తాయి అన్నమాట. ఓకే, సో అందుకనే ఈ పర్టికులర్ పారిజ్లో మనము అన్ని గింజలు వాడుతున్నాం అన్నమాట. జస్ట్ లైట్గా రోస్ట్ చేస్తున్నాను. దీనికి ఏం రంగు ఏం తెలియదు కాబట్టి కొంచెం చిటపట్లాడుతున్నప్పుడు తీసేయడమే అంతే. ఓకే, తీసేసి చల్లారేటట్టు ఆ పక్కన పెట్టుకుందాం. చల్లారుతాయి అవి. దీంట్లో మనం వాటర్, మిగతా ఏమీ వేయించాల్సిన అవసరం, అన్నీ వేయించినవే. కొద్దిగా ఒక బాయిల్ వస్తే సుజిత, దాంట్లో ఒక 2 స్పూన్స్ మనం ఓట్స్ వేసి ఉడికించడం స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. నీళ్ళు బాయిల్ అవుతున్నాయి సుజిత. ఇప్పుడు మనం ఓట్స్ వేసుకుందాం. ఒక స్పూన్, ఫుల్ స్పూన్ వేయి. ఈ ఓట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మ్యామ్. ఓట్స్ మనం తినాలి, గుండెకి చాలా మంచిది, బరువు నియంత్రణలో పనికొస్తుంది, ఇది అందరికీ తెలిసింది. అలా 2 స్పూన్లు వేయి. ఇది అందరికీ తెలిసిందే. మీరు ప్రత్యేకంగా చూస్తే ఈ ఓట్స్ మీకు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి చూడండి. పొడి పొడిగా లేవు, విడివిడిగా చక్కగా. ఇవి కూడా ఒక రకమైన విత్తనాల్లాగా కనిపిస్తాయి. విత్తనాల్లాగా కాకుండా అటుకుల్లాగా కూడా కనిపిస్తాయి మనకి. వీటిని రోల్డ్ ఓట్స్ అంటారు. ఇవి చాలా మంచిది గుండెకి, మరి ముఖ్యంగా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, కార్డియోవాస్కులర్ డిజీజెస్ ఏమున్నా, బ్లాక్స్ వచ్చిన వాళ్ళు, స్టెంట్లు వేయించుకున్న వాళ్ళు అందరు కూడా ఇలాంటి ఓట్స్ మాత్రం తప్పనిసరిగా మీ డైట్లో ఒక భాగం చేసుకోండి. అండ్ ఏ జబ్బు లేని వాళ్ళు కూడా డెఫినెట్గా ఓట్స్ తీసుకోండి. ఓట్స్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సుజిత, ఇది కొద్దిగా మానసికంగా మనకు ఉండేటటువంటి ఒత్తిడిని, స్ట్రెస్ని, డిప్రెషన్ని, యాంగ్జైటీని కూడా కొద్దిగా కంట్రోల్ చేసేటటువంటి లక్షణము ఓట్స్కి ఉంటుంది. ఎస్పెషలీ ఓట్స్ స్ట్రాకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఓట్స్లో నుంచి మనకి ఈవెన్ ఓట్ బ్రాండ్ కూడా వస్తుంది. అది కూడా మనము పిండిలో దానిలో కలుపుకున్నప్పుడు కొంత బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుందమ్మ. సో ఇవి ఉడకడానికి మనకి ఒక 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. అవి కొద్దిగా 50%, 60% ఉడకగానే మనం దాంట్లో ఫ్లేక్స్ కూడా వాడడం స్టార్ట్ చేద్దాం. మోషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, మోషన్ క్లియర్ లేదని, కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు, పైల్స్ ఉన్నవాళ్ళు, ఫిషర్స్ ఉన్నవాళ్ళు అందరు కూడా ఇది రాత్రిపూట భోజనం బదులుగా దీంతో ఉప్మా చేసుకుని తిన్నా, దీంతో కిచిడీ చేసుకుని తిన్నా, దీన్ని మిల్లెట్ని కలిపి తిన్నా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. సుజిత, ఇప్పుడు దీంట్లో మనం లెట్ us యాడ్ సమ్ మిల్క్. మళ్ళీ ఇందులో కొంచెం ఉడకాలా? దీంట్లో మనం ఇప్పుడు కోకోనట్ మిల్క్ వాడాము సుజిత. కోకోనట్ మిల్క్లో 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి థిన్ మిల్క్ ఉంటుంది, ఒకటి థిక్ మిల్క్ ఉంటుంది. మీరు బయట కొనుక్కుంటే కనుక ప్రిఫరబుల్లీ థిక్ మిల్క్ వాడండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఒకవేళ థిన్ మిల్క్ దొరికితే కోకోనట్ది మధ్యలో మనకి గుజ్జు కూడా సపరేట్గా దొరుకుతుంది అనమాట. అది కూడా మనం దీనిలో కలుపుకోవచ్చు. ఇంట్లో తయారు చేసుకుంటే కనుక ఇంకా అంత మనకంటే మంచిది. ఒకవేళ మీకు కోకోనట్ మిల్క్ దొరకకపోతే మామూలు పాలు వాడండి. ఇందులో ఇంకో 2 minutes ఉడికించిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్తామా? ఇది ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఫ్లేక్స్ వేసేసుకుంటే ఒకసారి రెడీ అయిపోతుంది. జస్ట్ ఒక బాయిల్ రాగానే మనకి ఓట్స్ రెడీ అవ్వడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. దీనిలో మనం కొద్దిగా జామ్ తీసుకుందాం. ఈ జామ్లో నేను కొద్దిగా 1 స్పూన్ వాటర్ కలుపుతాను. దాన్ని ఫుల్గా బీట్ చేస్తారా? బీట్ చేస్తే కొద్దిగా లూజ్గా అవ్వడానికి అనమాట. సో దట్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంటే మనకి అది వాడుకోవడం ఈజీ అవుతుంది. ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు అది మంట తగ్గించుకుందాం సీత. ఫ్లేక్స్ వేయమంటారా? ఫ్లేక్స్ వేసేసాయి. ఇప్పుడు మొత్తం వేసేసాయి. బాజ్రా ఫ్లేక్స్ వేసాం అందులో.
అందులో గమనించాల్సిన విషయం ఏంటంటే సుజిత, మనం ఎక్కడ పంచదార యాడ్ చేయట్లేదు. ఎదుర్కొంటున్నాను అక్కడ లేదు, పంచదార యాడ్ చేయట్లేదు. ఒక పక్కన మనం బీటన్ జామ్ వేస్తున్నాము, ఇంకో పక్కన పంచరుచులు కారే పీనట్ బటర్ వేస్తున్నాము. మామూలు సాసుల కంటే డెఫినెట్గా పిల్లలకి పీనట్ బటర్ ఈజ్ ఎ బెస్ట్ ఆల్టర్నేటివ్ అనమాట. జామ్తో కంటే కూడా నేను ఏమంటానంటే పీనట్ బటర్ ఈజ్ బెటర్. సో పిల్లలకి ఒకవేళ బ్రెడ్లోకి రాయాలనుకుంటే పీనట్ బటర్ వాడండి. ఇట్ ఈస్ రియలీ గుడ్. మంచి ఫ్యాట్స్ ఉంటాయన్నమాట. అయిపోయింది, అది మంట తగ్గించేసే. మనం దీన్ని పిల్లలు తినాలనుకునే ఫుడ్ని ఎస్పెషల్గా కంటికి చాలా ఇంపుగా ఉండే విధంగా ప్రజెంట్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. అది ఎందుకంటే కళ్ళతో ముందు తింటారు కాబట్టి. సో ఇప్పుడు మనము ఒక బనానా తీసుకుందాం. సో మనం ఇలాగా బనానా రౌండ్ ఏల్స్ కట్ చేసి పెట్టుకుందాం. బ్రేక్ఫాస్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ మెటీరియల్, ఫుడ్ మెటీరియల్కి మాత్రమే రిస్ట్రిక్ట్ కాకూడదు. అందులో ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, పాలు, తర్వాత రకరకాలైనటువంటి మెటీరియల్స్, న్యూట్రిటివ్ మెటీరియల్స్ అన్నీ మనం యాడ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ పిల్లల ఫుడ్ కాబట్టి ఇట్ షుడ్ బి వెరీ వెల్ డిజైన్డ్ అండ్ పుట్ అనమాట. సో ఇప్పుడు మనకి ఈ బనానాస్ నేను వన్ సైడ్ ప్లేస్ చేస్తున్నాను, అలాగే అటు సైడ్ కూడా. చూడగానే అట్రాక్టివ్గా అనిపించాలన్నమాట. అప్పుడు కొత్త టేస్ట్లు కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడానికి రెడీగా ముందుకు వస్తారు. లేకపోతే ఎంతసేపటికి దే విల్ స్టిక్ ఆన్ టు దేర్ ఓల్డ్ టేస్ట్ అనమాట. పాతది ఎలా ఉందో టేస్ట్ అలాగే కావాలనుకుంటారు. సో ఇది బీట్ చేసిన జాము తీగా ఉండడం కోసము. ఇప్పుడు మనం రకరకాల సీడ్స్, ఇవి గుమ్మడి గింజలు, అద్భుతమైన సోర్సెస్ ఆఫ్ మెగ్నీషియము. రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళు, నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళు ఈ సీడ్స్ని వేయించుకుని ఒక అరకటోరీ పాటు తీసుకుంటే రోజు రాత్రి నిద్ర ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. థైరాయిడ్ డెఫిషియన్సీస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ సీడ్స్ని వాడచ్చు. ఓకే. నెక్స్ట్ సేమ్ సన్ఫ్లవర్, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, ఫైనల్లీ పీనట్ బటర్. ఇప్పుడు తినేటప్పుడు మొత్తం అన్ని మిక్స్ చేసామంటారు. తినేటప్పుడు అంటే అక్కడ అయ్యాక తీసుకున్నప్పుడు కలిపి తిని. అదే. ఇంకా కొద్దిగా బనానా ఉంది సుజిత, సమ్ మోర్ బనానా వీ కెన్ కీప్ ఇట్ హియర్ అండ్ దేర్. ఏ ఫ్రూట్ అన్నా మనకి నచ్చిన ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు సుజిత ఈ పారేజ్లో. ఓకే. నౌ అవర్ పారేజ్ ఈజ్ రెడీ. చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా కనిపించాలని దీన్ని నేను ఒక ఫ్లాట్ డిష్లో నేను సెట్ చేశాను. మీరు కావాలనుకుంటే లేయర్స్గా లెంత్ వైజ్ ఉన్న డిష్లో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో అవర్ ఓట్స్ అండ్ మిల్లెట్ ఫ్లేక్ పారేజ్ రెడీ అయిపోయింది సుజిత. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ.
సో కలర్ఫుల్ గా కనిపిస్తున్న ఓట్స్ అండ్ మిల్లెట్ ఫ్లేక్స్ పారేజ్ రెడీగా ఉంది. టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్ ఇంకొకసారి చూసేద్దాం. ఓట్స్ అండ్ మిల్లెట్ ఫ్లేక్స్ పారేజ్ కావాల్సిన పదార్థాలు: ఓట్స్, సజ్జల ఫ్లేక్స్, కొబ్బరిపాలు, అరటిపండు, పీనట్ బటర్, జామ్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు. ఓట్స్ అండ్ మిల్లెట్ ఫ్లేక్స్ పారేజ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో అవిసె గింజలు వేసి దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో నీళ్లు పోసి నీళ్లు మరిగిన తర్వాత 2 స్పూన్లు ఓట్స్ వేసి ఓట్స్ ఉడికిన తర్వాత అందులో కొబ్బరిపాలు పోసి మరగనివ్వాలి. ఈ లోపు ఒక బౌల్లోకి జామ్ తీసుకుని నీళ్లు పోసి బీట్ చేసుకోవాలి. మరిగిన ఈ మిశ్రమంలో మిల్లెట్ ఫ్లేక్స్ వేసి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపైన రౌండ్గా కట్ చేసుకున్న అరటిపండు ముక్కలు, జామ్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, వేయించిన అవిసె గింజలు, పీనట్ బటర్తో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన ఓట్స్ అండ్ మిల్లెట్ ఫ్లేక్స్ పారేజ్ రెడీ.